మన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారి గురువు గారైన సదానంద యోగి గారి ఆధ్వర్యంలో ఆనాపాని సతి ధ్యానం తెలుసుకొని సత్యం తెలుసుకొని ఆ సత్యాన్ని ఆచరిస్తూ సత్యంలో జీవించారు. మరి మన చేత ఆ సత్యాన్ని ఆచరింపచేయడానికి 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనలు, వాక్క్షేత్రములు, వివిధ ధర్మాలు, నవవిధ రత్నాలు ఇలాంటివి ఎన్నో సత్య మార్గంలో ఆచరింపచేశారు. శైలజా మేడం గారికి 2 సంవత్సరాల క్రితం ఈ విజన్ ద్వారా పత్రిజీ మహిళా చైతన్యం ఆవిర్భవించింది. స్వర్ణమాల మేడం ఆధ్వర్యంలో శైలజా మేడం విజన్ ద్వారా వచ్చిన ఈ పత్రిజీ మహిళా చైతన్యం యొక్క లక్ష్యాన్ని ఎజెండా ఏమిటంటే, ఎవరైతే పిలుస్తారో ఆ ఊరికి వెళ్ళి 3 రోజులు వర్క్షాప్ చేయడం జరుగుతుంది. రోజుకి 10 గంటల ధ్యానం, సార్ చెప్పినట్లుగా 10 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనలు, కులంకక్షంగా ఏజెండాగా ప్రాక్టికల్స్ కూడా మరి మేడం గారు చేయడం జరుగుతుంది. ఈ ప్రాక్టికల్స్ ఏంటంటే ఆ కర్మ ప్రక్షాళన ఎలా చేసుకోవాలి, అందరూ పత్రిజీలమే అనే సమభావం తెలుసుకొని రావటం, నిజం అనుసంధానం, పాటల ద్వారా డాన్సులు చేసి దాంట్లో కూడా చైతన్యం పొందవచ్చు అని ఎన్నో కాన్సెప్ట్ చేస్తున్నారు. ఈ 2 సంవత్సరాల నుండి ప్రతి చోట విజయవంతంగా చేయటం జరిగింది. ఈ నెలలో 23, 27, 28, 29 మన విజయవాడలో చేయటం జరుగుతుంది. 3 రోజులు మానసరోవరంలో. కావున అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ రోజు క్లాస్కి సావిత్రి మేడం గారు వచ్చారు. వారికి స్వాగతం, సుస్వాగతం అమ్మా. పత్రిజీ మహిళా చైతన్యానికి మేడం చెప్పబోయేటువంటి టాపిక్ పిరమిడ్ జ్ఞాన నవరత్నాల గురించి మేడం చెప్తున్నారు. మేడం మనకు ఎంతో అద్భుతమైనటువంటి టాపిక్ అన్నమాట. మన గురువు గారు చెప్పినటువంటి టాపిక్ 18 ఆదర్శ సూత్రాలతో పాటు పిరమిడ్ జ్ఞాన నవరత్నాల గురించి కూడా చాలా అద్భుతంగా వివరించినారు సారు. ఏదైతే సత్యాన్ని ఆచరించినారో అది కూడా మనందరి చేత ఆచరింప చేయాలనే మెయిన్ సంకల్పంతో గురువు గారు ఏదైతే చెప్పారో అటువంటి అద్భుతమైనటువంటి టాపిక్ ను ఈరోజు మన ముందుకు తీసుకొచ్చినారు. సావిత్రి మేడం గారు వారి యొక్క జ్ఞానంతో ఈరోజు మనందరికీ కూడా ఎంతో అద్భుతంగా వివరిస్తున్నారు. అంతే అద్భుతంగా మనమందరం కూడా ఆ ఆత్మజ్ఞానాన్ని అందుకొని మనమందరం కూడా ఆచరించాలని మేడం గారిని హృదయపూర్వకంగా మన జూమ్ సెక్షన్ లోనికి ఆహ్వానించుకుందాం. మేడం థ్యాంక్ యూ మేడం. ఓకే, వెల్కమ్ మేడం. ఆత్మ ప్రణామాలు మేడం. థ్యాంక్ యూ మేడం. ముందుగా జగద్గురు పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, జగన్మాత స్వర్ణమాల అమ్మకి ఆత్మపూర్వక ప్రణామాలు, సదానంద యోగి గారికి ఆత్మపూర్వక ప్రణామాలు, ఈ జ్ఞానాన్ని అందించిన మునిబాబు సార్కి, సుగుణా మేడంకి ఆత్మపూర్వక ప్రణామాలు, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పత్రిజీ మహిళా చైతన్య ఛానల్ కి ఆత్మపూర్వక ప్రణామాలు, ఇక్కడ అటెండ్ అయిన మాస్టర్స్ అందరికీ ఆత్మపూర్వక ప్రణామాలు, సృష్టికర్తకు, పంచభూతాలకు, మహాపాప అవతార్జీకి ఆత్మపూర్వక ప్రణామాలు, ధ్యాన ధర్మంలో ఇంతగా మనకు సహకరిస్తున్న యాస్ట్రల్ మాస్టర్స్ కి ఆత్మపూర్వక ప్రణామాలు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఆత్మపూర్వక ప్రణామాలు. నా పేరు సావిత్రి, నేను బెంగళూరులో ఉంటాను మాస్టర్. నేను 2021లో ధ్యానానికి వచ్చాను. 2022 నవంబర్లో వసుదైక కుటుంబాన్ని వ్యవస్థ ఇచ్చిన మునిబాబు సార్ దగ్గర నేను ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నాను, ఆచరిస్తున్నాను. గత 2.5 సంవత్సరం నుంచి ఈ జ్ఞానాన్ని పొందుతున్నాము. పత్రి సార్ అందించిన జ్ఞానం అయితే ఏదైతే ఉందో అది మేము మునిబాబు సార్ దగ్గర నుంచి అది నేర్చుకొని దాన్ని ఆచరిస్తూ ఈరోజు ఎంతో అద్భుతంగా జీవితాన్ని జీవిస్తున్నాం మాస్టర్. 2021లో ధ్యానానికి వచ్చాను. అప్పుడు ధ్యానానికి వచ్చిన 3 months లోనే తర్వాత నాకు కన్ఫర్మేషన్ అయింది ప్రెగ్నెన్సీ, 2వ పాప. నాకు 2 పిల్లలు. చిన్న పాప ధ్యానంలో నాకు వచ్చింది. ఆ తర్వాత అద్భుతంగా నా జీవితం అద్భుతంగా ఉంది మాస్టర్. ఈరోజు నేను చెప్పబోతున్న టాపిక్ వచ్చేసి పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు.
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక ప్రపంచంలోకి, ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చిన వారు ఎవరైనా కానీ ఈ జ్ఞాన నవరత్నాలను ధరించితే వాళ్ళ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది అని నేను స్వీయ అనుభవంగా తెలుసుకొని ఈ రోజు ఆ జ్ఞానాన్ని అందరికీ అందిస్తున్నాను మాస్టర్. ఏ 9 నవరత్నాలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ మనం అవి తెలుసుకుందాము. ఆ 9 నవరత్నాల పేర్లు: మొదటిది వచ్చేసి ఆత్మే పరబ్రహ్మం, రెండవది జీవుడే దేవుడు, మూడవది దేహమే దేవాలయం, నాలుగవది శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానం, దానమే ధర్మం, ధర్మమే పుణ్యం. ఇవి 9 నవరత్నాలు మాస్టర్స్. దీంట్లో మళ్ళీ 3గా విభజించారు. ఫస్ట్ 3 నవరత్నాలని జ్ఞాన ప్రకరణం అని, నెక్స్ట్ 4 నవరత్నాలని సాధనా ప్రకరణం అని, తర్వాత లాస్ట్ 2 నవరత్నాలని కర్మ ప్రకరణం అని విభజించారు. ఆత్మే పరబ్రహ్మం, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. ఈ మూడింటిని జ్ఞాన ప్రకరణంగా విభజించారు. ఫస్ట్ జ్ఞాన ప్రకరణం అంటే ఏంటంటే, మనం ఎక్కడికైతే చేరుకోవాలో, ఏ స్థితినైతే మనం పొందాలో ఆ స్థితిని తెలుసుకోవడమే, ఆ జ్ఞాన స్థితిని పొందడమే ఈ జ్ఞాన ప్రకరణం. ఎప్పుడైతే మనం ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటామో అప్పుడే మన జీవితం ఆనందంగా ఉంటుంది. ఫస్ట్ ఇందులో వచ్చిన ఆత్మే పరబ్రహ్మం, జీవుడే దేవుడు, దేహమే దేవాలయంగా జ్ఞాన ప్రకరణం అని చెప్తారు. నెక్స్ట్ సాధన ప్రకరణం. సాధన ప్రకరణం అంటే ఏమిటంటే, ఎప్పుడైతే ఈ జ్ఞాన ప్రకరణాన్ని మనం వింటామో దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అంటే ఈ సాధన ద్వారానే మనము తెలుసుకోగలుగుతాం. కాబట్టి వాటిని మనం సాధన చేసి ఆ జ్ఞానాన్ని మనము ధ్యానం ద్వారా సాధన చేసి ఆ జ్ఞానాన్ని మనము పొందుతాం మాస్టర్. తర్వాత లాస్ట్ 2 వచ్చేసి కర్మ ప్రకరణం కింద విభజించారు. కర్మ ప్రకరణం అంటే ఏంటంటే, ఎప్పుడైతే మనము సాధన చేసి ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందుతామో ఆ పొందిన జ్ఞానాన్ని మనము సెంట్రింగ్ 30, 10, 40 ఇచ్చారు కదండి. ఆ మొత్తం రాయాలేమో. మొత్తం రాయడానికి రిసిప్ట్ లో సిగ్నేచర్ పెట్టారా? పెట్టలేదు కదా. గీతా మేడం కొంత మూడ్ చేసుకోండి మేడం. గీతా మేడం కో-హోస్ట్ ఇవ్వరా మేడం? మేడం కానీ నాకు కానీ. ఓకే. కర్మ ప్రకరణం అంటే మనం ఎప్పుడైతే సాధన చేసి ధ్యానం చేసి ఆ జ్ఞానాన్ని పొందుతాం కదా, ఆ పొందిన దాన్ని మనము ఇతరులకు అందిస్తాము, అంటే సేవ చేస్తాము, అదే కర్మ ప్రకరణం అని చెప్పచ్చు. మనకు పత్రిజీ సార్ ఏం చెప్పారంటే, ధ్యానం ద్వారా జ్ఞానం పొందితే సేవ చేయాలి అని మనకు చెప్పారు. జ్ఞానము సేవ. కాబట్టి మనము ఫస్ట్ ఈరోజు మొదటి నవరత్నం ఏంటో తెలుసుకుందాము. ఫస్ట్ నవరత్నం ఏంటి అంటే ఆత్మే పరబ్రహ్మము. ఆత్మే పరబ్రహ్మము. మనకు వేదాలలో 4 మహావాక్యాలు ఉన్నాయి. ఒకటి ఏంటది? అహం బ్రహ్మాస్మి. 2 తత్వమసి. 3 అయమాత్మ బ్రహ్మ. 4 ప్రజ్ఞానం బ్రహ్మ. ఇందులో మొదటిది వచ్చేసి అహం బ్రహ్మాస్మి, అంటే ఋగ్వేదం నుంచి ఇది తీసుకోబడింది. దాన్నే తెలుగులో మనం ఏం చెప్తున్నాము? ఆత్మే పరబ్రహ్మము అని చెప్తున్నాము. బ్రహ్మం అంటే ఎవరు? ఆ అన్నిటికీ ఆధారమైనటువంటి మూల చైతన్యము. అహం అంటే ఎవరు? నేను. కాబట్టి అహం బ్రహ్మాస్మి, నేనే ఆ మూల చైతన్యాన్ని.
ఎప్పుడైతే మనము ఆ మూల చైతన్యం నుంచి ఒక శకలం లాగా మనము ఈ జీవుడు ఈ శరీరంలోకి వచ్చాము, దాన్నే మనము జీవుడు అంటాము. ఆ మూల చైతన్యంలోని ఒక బిందువే మనము. ఆ మూల చైతన్యంలో ఉన్న శకలమే మనం, ఒక చిన్న శకలమే ఈ నేను అని తెలుసుకోవాలి. మనము ఈ జీవుడు అంటే ఎవరు? మనకు ఈ శరీరంలో నిండి ఉన్న అంత దాన్నే ఆత్మ అని అంటాం అన్నమాట. ఎప్పుడైతే ఈ అంతటా అనంతంగా ఉన్న ఆ చైతన్యము ఈ తనను తాను కుదించుకొని ఎప్పుడైతే ఈ చిన్ని శరీరంలోకి వచ్చిన ఈ నేనుని జీవుడు, ఆత్మ అని మనం చెప్తామన్నమాట. ఎప్పుడైతే మనం ఈ శరీరంలో ఉన్నది ఈ మనం జీవుడని తెలుసుకుంటామో వాళ్ళే నేను అని చెప్పచ్చు. ఈ నేను అంటే మనము ఎప్పుడైతే మనం ధ్యానంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి తెలుసు, నేను ఈ దేహం కాదు, నేను ఆత్మని అని ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారు. దానికి ముందు మనము ఏమనుకునే వాళ్ళు? ఈ దేహమే నేను, ఈ శరీరమే నేను, ఈ మనస్సే నేను అని అని అనుకునేవాళ్ళం. కానీ ఎప్పుడైతే మనము ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వచ్చామో అప్పుడు మనము ఈ జీవుడే దేవుడు అని మనం తెలుసుకున్నాం అన్నమాట. ఆ ఆత్మే పరబ్రహ్మము, ఈ జీవుడే నేను, ప్రతి ఒక్కరిలో ఉన్న ఆత్మే, అది కూడా పరబ్రహ్మమే అని మనము తెలుసుకుంటున్నాం. అంటే 84 లక్షల జీవరాశులలో ఉన్న ప్రతి ఒక్క జీవుడు కూడా ఆత్మే అని మనం తెలుసుకుంటున్నామంట. ఒక వృక్షంలో కావచ్చు, ఒక పక్షిలో కావచ్చు, ఒక జీవరాశుల్లో కావచ్చు, ప్రతి ఒక్కరిలో ఉన్నది ఆ జీవుడే అని మనము తెలుసుకుంటున్నాం. ఎప్పుడైతే ఈ కనుక మనం ఏం చేసుకున్నాం? అందరూ జీవుల్లే అని మనం తెలుసుకుంటున్నాం. ఎప్పుడైతే ఈ జీవుడు కేవలం నేను శరీరమే అని తెలుసుకుంటే అది అజ్ఞానము అని అంటారు అన్నమాట. అంటే నాకు 2 కాళ్ళు ఉన్నాయి, 2 కళ్ళు ఉన్నాయి, 2 ముక్కు ఉన్నాయి, ఈ శరీరమే నేను అనుకుంటే అది అజ్ఞానము. ఎప్పుడైతే ఈ చిన్ని శరీరంలో ఉన్న నేను జీవుడను అని తెలుసుకుంటారో వారే జ్ఞాని. ఎప్పుడైతే ఈ దేహ భావన నుంచి నేను ఆత్మను అని తెలుసుకున్నవాడే జ్ఞాని, నేను ఈ శరీరాన్ని అని అనుకున్నవాడే అజ్ఞాని అని మనం చెప్పవచ్చు. ఎప్పుడైతే తనను తాను తెలుసుకుంటాడో నేను జీవుణ్ణి అంటే నేనే ఆత్మని అని తెలుసుకుంటాడో అప్పుడు ఎదుటి వాళ్ళల్లో కూడా ఉన్నది ఆ దేవుడే అని తెలుసుకుంటాడనమాట. ఆ తెలుసుకున్నదే ఆ జ్ఞానం అన్నమాట. ఆ తత్వమే ఆ పరబ్రహ్మ తత్వం. పరబ్రహ్మం అంటే, బ్రహ్మం అంటే ఏంటి? అన్నిటికన్నా ఉన్నతమైనది, ఉత్కృష్టమైనది. పర అంటే కనపడనిది. అంటే ఏదైతే ఆ ఉన్నతంగా ఉందో అదే పరబ్రహ్మ తత్వము. ఆ పరబ్రహ్మ తత్వం నుంచే మనము ఏదైనా కానీ ఈ చిన్ని శరీరంలోకి వచ్చింది అని మనము తెలుసుకుంటాం అన్నమాట. కానీ ఆస్తికులు, మూర్ఖులు ఏం చెప్తారు? ఈ జీవుడు వేరు, ఆ దేవుడు వేరు, ఈ జీవుడు జీవుడే, ఆ దేవుడు వేరు అని, ఎక్కడో దేవుడు ఉన్నాడు అక్కడే నేను ప్రార్థించాలి, ఈ జీవుడు వేరు దేవుడు వేరు అని ఆ మూర్ఖ ఆస్తికులు చెప్తారు. కానీ మన ఆధ్యాత్మిక విజ్ఞానులు ఏం చెప్తారు? ఆత్మజ్ఞానులు ఏం చెప్తారు? ఈ జీవుడే దేవుడు అని మనకు చెప్తారన్నమాట. దానికి ఆత్మే పరబ్రహ్మం అనే దానికి మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే, సపోజ్ మన ఇల్లు ఉంది. ఇల్లు కట్టనప్పుడు ఎలాగుంది? అంతా ఒక ఖాళీ ప్రదేశంగా ఉంది. ఆ ఖాళీ ప్రదేశాన్ని మనము పరబ్రహ్మము అనుకుంటే, ఇంట్లో ఇల్లు కట్టిన తర్వాత మనము రూములుగా విభజించుకుంటాం కదా, బెడ్రూము, కిచెన్, హాలు, ఈ విధంగా ప్రతి ఒక్కటి మనం రూములుగా విభజించుకుంటాం. ఎప్పుడైతే ఈ ఉన్న స్థలాన్నంతా పరబ్రహ్మతత్వం అనుకుంటామో తర్వాత ఈ రూములుగా విభజించమన్నదే ఈ జీవాత్మలు అని మనము అనుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ ఆత్మ పరబ్రహ్మ వేరుగా ఉన్నారా? లేరు కదా. ఎప్పుడైతే మళ్ళీ ఆత్మ దాంట్లో కలిసిపోతే పరబ్రహ్మతత్వమే అవుతుంది కదా. ఆ పరబ్రహ్మతత్వం నుంచే ఈ ఆత్మ వచ్చింది అని మనము తెలుసుకుంటాము. అలాగే ఘటాకాశమే చిదాకాశం. ఘటాకాశం అంటే ఏంటి? ఒక చిన్న కుండ లోపల ఉన్న ఖాళీ ప్రదేశాన్ని మనం ఏమంటారు? ఘటాకాశం అంటారు. అదే చిదాకాశం అంటే ఈ కుండ వెలుపల ఉన్నదంతా చిదాకాశం, ఈ కుండ లోపల ఉన్నదాన్ని మనము ఘటాకాశం అంటారు. ఎప్పుడైతే ఈ కుండ ఈ విధంగా పగిలిపోతుందో అప్పుడు ఏమైపోతుంది? అంతా చిదాకాశంలోకి కలిసిపోతుంది. కాబట్టి ఈ ఆత్మే
పరబ్రహ్మము అని మనము తెలుసుకుంటాం. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు, సముద్రంలో ఎన్నో అలలు ఎగిసి పడుతూ ఉంటాయి. సముద్రాన్ని మనం పరబ్రహ్మం అనుకుంటే ఈ అలలన్నీ ఆత్మలు, చిన్న చిన్న ఆత్మలుగా మనము తీసుకోవచ్చు. మళ్ళీ ఎప్పుడైతే ఈ ఆత్మలు మళ్ళీ ఆ సముద్రంలోకి కలిసిపోతాయి. కాబట్టి ఇక్కడ మనకు సముద్రము అలలుగా ఉన్నప్పుడు మనకు అక్కడ ద్వైతంగా కనిపిస్తుంది. అదే మళ్ళీ దాంట్లో కలిసిపోయినప్పుడు అద్వైతంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ ఆత్మే పరబ్రహ్మము అని మనకు మొదటి జ్ఞాన ప్రకరణం, మొదటి నవరత్నం. మనము నెక్స్ట్ సెకండ్ది ఏంటి, జీవుడే దేవుడు. జీవుడే దేవుడు. ఈ జీవుడు అంటే మనం ఏం చెప్పుకున్నాము, ఈ శరీరము నేను కాదు, ఈ శరీరంలో ఉన్న చైతన్యాన్నంతా ఆత్మను మనం జీవుడు అని చెప్పామన్నమాట. అంటే ఈ జీవుడే దేవుడు అంటే జీవుడు దేవుడుగా అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఇక్కడ ఉన్నవాడు ఎవరైతే ఉన్నాడో దేవుడు అని తెలుసుకుంటామో, మనము ఇక్కడ ఉన్నవాడిలో కూడా దేవుడు అని తెలుసుకుంటాము. ఎప్పుడైతే మనం ధ్యానం చేసిన తర్వాత మనము ఆత్మ అని తెలుసుకుంటామో అప్పుడు మనకు ఈ దేహ భావన పోయి, మనకు ఈ ద్వైత భావన అంతా పోయి, మనకు అంతా ఒక్కటే, అక్కడ నేనే, ఇక్కడ నేనే, ఉన్నదంతా నేనే అనేది మనము తెలుసుకోగలుగుతాం అన్నమాట. అప్పుడు ఎప్పుడైతే మనము ఉన్నదంతా ఒక్కటే, అక్కడ నేనే అని మనము తెలుసుకున్నప్పుడు అప్పుడు మనకు ఏమైపోతుంది, ఇంకా వేరు భావన అనేది ఎక్కడా ఉండదు. కాబట్టి ఆ జీవితం ఎంతో అద్భుతంగా హాయిగా మనము జీవిస్తామన్నమాట. అది కాకోకుండా జీవుడు వేరే, దేవుడు వేరే, దేవుడు ఎక్కడో ఉన్నాడు అని మనం అనుకున్నామనుకో, ఆ విధంగా ఆస్తికులు అనుకుంటారు కదా. ఆ అనుకున్నప్పుడు ఏమైతుంది అంటే అక్కడ వాళ్ళు అజ్ఞానంగా ఉంటారు, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. అంతే కదా. మనము ఈ ఆత్మ అని తెలుసుకోనప్పుడు వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు అనేసి మనము ఎప్పుడు బాధల్లోనే మనము ఉంటుంటివి. ఎప్పుడైతే ఈ ఆత్మ అని తెలుసుకున్నామో, మనమే ఆ శాశ్వతమైన ఆత్మము, మనము ఈ శరీరం కాదు, మనసు కాదు అని ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో అప్పటి నుంచి మనం ఎంతో అద్భుతంగా జీవిస్తున్నాం. కాబట్టి ఈ రోజు మనం ఇక్కడ అందరితో ఈ విధంగా సంతోషంగా మనము షేర్ చేసుకోగలుగుతున్నాము ఈ జ్ఞానాన్ని. కాబట్టి ఎప్పుడైతే మనము ఈ జీవుడే దేవుడు, ఆ దేవుడే ఆత్మే పరబ్రహ్మం అని తెలుసుకుంటామో అది జ్ఞాని యొక్క లక్షణం. జీవుడే దేవుడు అంటే ప్రతి ఒక్కరిలో మనం ఆ విధంగా చూడగలుగుతాం. కాబట్టి అప్పుడు అక్కడ అంతా ఆనందంగానే ఉంటుంది. కాబట్టి సెకండ్ది వచ్చేసి జీవుడే దేవుడు. నెక్స్ట్ మూడవది వచ్చేసి దేహమే దేవాలయం. ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే మనము ప్రతి ఒక్క పదాన్ని బాగా కూలంకషంగా లోతులుగా మనము ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, ఒక పదాన్ని అర్థం చేసుకుంటే ఒక వాక్యాన్ని అర్థం చేసుకోగలుగుతాం, వాక్యాన్ని అర్థం చేసుకోగలిగితే ఒక పేరాన్ని అర్థం చేసుకోగలుగుతాం, ఆ పేరాన్ని అర్థం చేసుకోగలిగితే ఆ లెసన్ అంతా అర్థం చేసుకోగలుగుతాం. అంటే అప్పుడు మనకు లోతుల్లోకి వెళ్ళి ఎంతో అద్భుతంగా మనం జీవించగలుగుతాం అన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడ వస్త్రాలయం అని ఉంది. వస్త్ర ఆలయం అంటే, ఆలయం అంటే ప్రదేశం, వస్త్రాలయం అంటే వస్త్రాలు ఉన్న ప్రదేశం. గ్రంథాలయం అంటే గ్రంథాలు ఉన్న ప్రదేశం. అదే విధంగా దేవాలయం అంటే దేవుడు ఉన్న ప్రదేశం. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ జీవుడే దేవుడు అని. అంటే ఈ జీవుడే దేవుడు అయినప్పుడు ఈ దేవుడు ఎక్కడున్నాడు, ఈ శరీరంలోనే ఉన్నాడు. కాబట్టి అప్పుడు ఈ దేహాన్ని ఏమంటాము మనము, దేవాలయంగా మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఈ జీవుడే దేవుడు అని అనుకున్నప్పుడు మనకు ఈ దేహమే దేవాలయంగా మనము గుర్తిస్తాము. ఎప్పుడైతే ఈ దేవాలయాన్ని మనం ఎంత శుభ్రంగా, ఎంత పరిశుద్ధంగా ఉంచుకోగలుగుతామో అంత ఉంటుంది. మనం ఈ దేహాన్ని తక్కువగా మనము చూడకూడదు. ఎందుకంటే ఈ దేహం ఉండడం వల్లనే కదా మనం ఈ రోజు ఇంతటి జ్ఞానాన్ని పొందుతున్నాం, ఇంతటి అనుభూతిని పొందుతున్నాం, ఎంతో మందికి ధ్యాన ప్రచారం చేయగలుగుతున్నాము, ఎంతో మందికి సేవ చేయగలుగుతున్నాము, ఎంతో ఉన్నతంగా జీవించగలుగుతున్నాం. కాబట్టి మనము ఈ దేహాన్ని చాలా అద్భుతంగా చూసుకోవాలి, చాలా బాగా చూసుకోవాలి. అప్పుడే ఈ దేహము ఎంతో అద్భుతంగా మనకు పనిచేస్తుంది. కాబట్టి ఈ ఆది శంకరాచార్యుల వారు ఏం చెప్తారంటే,
దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతన అన్నారు. అంటే దేహమే దేవాలయము అని చెప్పబడింది. జీవో దేవో సనాతన అంటే ఈ జీవుడే దేవుడు అని సనాతనం నుంచి చెప్పబడుతూ ఉంది. సనాతనం అంటే ఏమిటి? ఈ సృష్టికి ముంద ఉన్న ఆ సృష్టికర్తే ఈ జీవుడు అని చెప్పేదే సనాతనం అన్నమాట. సనాతనం అంటే ఎప్పుడో ఉండేది, అంటే పురాతనమైనది, సృష్టి కన్నా ముందు ఉన్నది. సృష్టికర్త ఎక్కడైతే ఉన్నాడో అదే సనాతనం అని మనకు ఆదిశంకరాచార్యుల వారు చెప్తారన్నమాట. నెక్స్ట్, ఈ దేహమే దేవాలయము, జీవుడే దేవుడు అని మనకు ఎంతో మంది గ్రేట్ మాస్టర్స్ తెలుసుకోగలిగారు. అంటే మన పత్రిజీ సార్ తెలుసుకున్నారు, తర్వాత గౌతమ్ బుద్ధుల వారు తెలుసుకున్నారు, అలాగే ఆదిశంకరాచార్యుల వారు తెలుసుకున్నారు, జీసస్ క్రైస్ట్ తెలుసుకున్నారు. కాబట్టి వీళ్ళు ఎంతో అద్భుతంగా వాళ్ళ జీవితాన్ని జీవించారనమాట. ఆ విధంగా ఎవరైతే జీవుడే దేవుడు, దేహమే దేవాలయము అని తెలుసుకుంటారో అప్పుడే వాళ్ళు ఉన్నతంగా జీవించగలుగుతారు. అలా కాకుండా మనము ఈ దేవాలయం అంటే ఎక్కడో దేవుడు ఉన్నాడు, ఆ విగ్రహంలోనే దేవుడు ఉన్నాడు, అక్కడే దేవుడు ఉన్నాడు అని ఎప్పుడైతే మనము ఆ మసీదులోనే దేవుడు ఉన్నాడు, ఆ చర్చిలోనే ఉన్నాడు, ఆ గుడిలోనే దేవుడు ఉన్నాడు, ఆ తిరుపతిలోనే వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఆ షిరిడీలోనే సాయిబాబా స్వామి ఉన్నారు అని ఈ విధంగా ఎప్పుడైతే మనము ప్రాకులాడుతూ ఉంటామో అది అజ్ఞానం అనమాట. అక్కడ దేవుడు ఉన్నాడు అనుకుంటే అది అజ్ఞానం అనమాట. ఎప్పుడైతే అది పరమ మూర్ఖత అని మనకు పత్రిజీ గారు చెప్తున్నారు. ఈ దేహమే దేవాలయము, ఈ జీవుడే దేవుడు అని చెప్తున్నారు. అదంతా మనము ఏ విధంగా తెలుసుకోవాలి అంటే మనము ఈ పుస్తక పరంగా, అంటే పుస్తకాలు చదవడం ద్వారా మనము తెలుసుకోవడం వల్ల మనకు అది సరిపోదన్నమాట. ఎప్పుడైతే మనం అది అనుభవపూర్వకంగా తెలుసుకుంటామో అప్పుడే దాన్ని అద్భుతంగా మనము జీవించగలుగుతాం. మనకు పత్రిసారి ఏం చెప్తారు, పుట్టిన పిల్లలకి ప్రతి ఒక్కరికి పిల్లలందరికీ కూడా మనము వాళ్ళకు పుట్టినప్పటి నుంచే వాళ్ళకి ఈ జ్ఞానాన్ని అందించాలి అని చెప్తారు. ఆత్మే పరబ్రహ్మము, జీవుడే దేవుడు, దేహమే దేవాలయము అని పిల్లలకు మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని అందిస్తామో అప్పుడు మనకి ఆ పిల్లలు కూడా అద్భుతంగా ఉంటారన్నమాట. మనం ఇప్పుడు స్కూల్లో వాళ్ళకి ఈ విద్య నేర్పిస్తున్నారు కదా, ఏబిసిడీలు నేర్పిస్తున్నారు, 1 2 3 నేర్పిస్తున్నారు, ఆ విధంగా మనం నేర్పిస్తున్నాం కదా. అదే విధంగా ఎప్పుడైతే వారికి ఈ విద్యను అందిస్తామో అప్పుడు వారు ఎంతో అద్భుతంగా జీవిస్తారు, మనం కూడా ఎంతో అద్భుతంగా మన కుటుంబంలో ఎంతో ఆనందంగా జీవిస్తాము. దీనికి ఉదాహరణకు నా సొంత జీవితాన్నే నేను తీసుకోవచ్చు. ఎందుకంటే నాకు మొదటి పాప ధ్యానంలోకి రాకముందు పుట్టింది, తర్వాత రెండవ అమ్మాయి ధ్యానం తర్వాత పుట్టిందనమాట. అంటే ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్న తర్వాత మనం ప్రతి ఒక్కటి వారిలో ఏదైతే ఉందో మనము ఆ జ్ఞానాన్ని మనం కూడా స్వీకరించగలుగుతాం. పిల్లలు ఎప్పుడు ఆత్మస్థితిలోనే ఉంటారు కదా, కాబట్టి మనము ఆ జ్ఞానాన్ని కూడా మనం ఎంతో బాగా అర్థం చేసుకొని వాళ్ళను ఇంకా ఉన్నతంగా మనం చూసుకోగలుగుతాం అన్నమాట. దీంట్లోకి రాక అప్పుడు ఫస్ట్ లో వినేదాన్ని అనమాట. సార్ చెప్పేవారు, అజ్ఞానంతో జంతువులు కూడా పిల్లల్ని కంటాయి, పక్షులు కూడా కంటాయి, మానవులు కనడంలో దీంట్లో గొప్పతనం ఏముంది అని మనకు వినడం జరిగిందని. నాకు అర్థమయ్యేది కాదు. అంటే మనం ప్రాపంచికంగా ఎంతో చదువులు చదువుకున్నాము, ఎంతో జ్ఞానంగా ఉంటున్నాం కదా, వాళ్ళకి అన్ని నేర్పిస్తున్నాం కదా, ఎందుకు అజ్ఞానవంతులు అని చెప్తున్నారు అని నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆ రోజు నాకు తెలియదు అది ప్రాపంచిక జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానం సపరేట్ గా ఉంటుందని నాకు తెలియదు. ఎప్పుడైతే దీంట్లోకి వచ్చానో అప్పుడు మాత్రమే నాకు తెలిసింది. అంటే అప్పటి వరకు నేను ఆత్మను అని నాకు తెలియలేదన్నమాట. అందుకు మనం ఎప్పుడు దేహభావనతోనే ఉంటాం కాబట్టి మనకు ఎప్పుడు వేరు తత్వమే కనిపిస్తుంది అనమాట. ఆ సమభావన అనేదే మనకు కనిపించదన్నమాట. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుంటే ఆ అజ్ఞానం అనేదే ఉండదు. కాబట్టి ఆ ఉన్నతమైన జ్ఞానాన్ని మనం అందరం ఎప్పుడూ పొందుతూ ఉంటాం. కాబట్టి ఈ మొదటి 3 రత్నాలు ఇవి 3 రత్నాలు ఏంటివి? జ్ఞాన ప్రకరణ రత్నాలు అన్నమాట. అవి ఏంటో మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. ఆత్మే పరబ్రహ్మం, జీవుడే దేవుడు, దేహమే దేవాలయము. ఇవన్నీ చాలా నవరత్నాలు అనేది మనకు చాలా సిద్ధాంతాలు, మౌలిక సిద్ధాంతాలు అన్నమాట. ఎప్పుడైతే మనము
ఈ మౌలిక సిద్ధాంతాలని అనుక్షణము ప్రతి క్షణము దానిలను మనము లోపల దాన్ని మననం చేసుకుంటూనే ఉండాలి. మననం చేసుకోవడం వల్ల ఏమైతుంది అంటే అప్పుడు మనం దాన్ని ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలుగుతాం అనమాట. ఒక్కసారిగా వినడం ద్వారా ఒక్కసారిగా మనము అవి చేయలేము. ఎప్పుడైతే మనము దాన్ని ఇప్పుడు చెప్తారు కదా, తినగ తినగ వేము తీయగనుండు అనేసి, ఆ విధంగా మనం దాన్ని అనునిత్యము ఈ నవరత్నాలని మనం తెలుసుకొని ఇంకా ఆచరిస్తూ ఉంటాము. అప్పుడు మనము ఎంతో అద్భుతంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఫస్ట్ 3 స్థితులని ఏమని చెప్తారు, 3 రత్నాలని జ్ఞాన స్థితులు అని మనకు చెప్పడం జరిగింది. ఈ జ్ఞాన స్థితులను ఇప్పుడు వరకు ఫస్ట్ మనకు జ్ఞానంగా తెలుసుకున్నాం. కానీ ఈ జ్ఞానాన్ని మనం ఏ విధంగా పొందాలి, నేను ఆత్మనని ఏ విధంగా తెలుసుకోవాలి, ఆత్మే పరబ్రహ్మం ఏ విధంగా తెలుసుకోవాలి, ఇవన్నీ మనకు ఈ నెక్స్ట్ 4 రత్నాలని సాధనా ప్రకరణం కింద విభజించబడింది. సాధనా ప్రకరణ కింద అంటే దీంట్లో మళ్ళీ 4 రత్నాలు ఉన్నాయి. అవి ఏమిటి? ఒకటి శ్వాసే గురువు, నెక్స్ట్ది సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానము. సో ఈ 4 రకాలను మనకు సాధనా ప్రకరణంగా ఇచ్చారు మనకు పత్రిజీ గారు. కాబట్టి ఇందులో ఫస్ట్ది ఏంటి అంటే శ్వాసే గురువు. శ్వాసే గురువు అంటే మనకు చెప్తారు కదా, గురువు లేని విద్య గుడ్డి విద్య అని చెప్పడం జరుగుతుంది. అంటే ఫస్ట్ ఏ దానికైనా మనకు ఒక గురువు అనేది అవసరం. గురువు అంటే ఏం చేస్తారు, మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి, ఎలా ఉండాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఎలా చేసుకోవాలి అని చెప్పేవాడే గురువు. గురువు అంటే గు అంటే చీకటి, రు అంటే తొలగించేది, అంటే అజ్ఞానాన్ని తొలగింపజేసేవాడే గురువు అని మనకు చెప్పడం జరిగింది. అంటే మనకు ఇక్కడ పత్రిజీ సారు వచ్చిన తర్వాత మనకేం చెప్పారు, గురువు ఎవరికి ఏ వ్యక్తి గురువు లేడు, ఏ వ్యక్తికి బుద్ధుడు గురువు కారు, నేను గురువు కాను, ఒక ఆదిశంకరాచార్యుల వారు గురువు కారు, ఎవరికి ఎవరు గురువులు కారు, ఒక్క శ్వాసే గురువు. శ్వాసను పట్టుకుంటే అన్ని మనకు అదే మనకి లోపలికి తీసుకెళ్తుంది అని మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ఆధ్యాత్మికంలో ఏం చేస్తారంటే ఆత్మే అంతా ఉంది అని తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనము ఏం చేయాలి, ఈ గురువు దగ్గరికి వెళ్ళాలి. భగవద్గీతలో మనకి ఏం చెప్పారు అంటే తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. అంటే ఏం చెప్తున్నారు, తత్వదర్శినులు అంటే ఎవరు, తద్విద్ది అంటే ఆ జ్ఞానం తెలిసిన వాళ్ళు. ఏ జ్ఞానం తెలిసిన వాళ్ళు, ఆత్మ జ్ఞానం తెలిసిన వాళ్ళు. అంటే ఇప్పుడు విద్య లేని వారు వింత పశువు అని మనకు చెప్తారు. అంటే ఏ విద్య లేనివాడు వింత పశువు అంటే ఆధ్యాత్మిక విద్య లేనివాడు వింత పశువు అని మనకు చెప్తారు పత్రిజీ సార్. అంటే ఇక్కడ తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ అంటే మనము గురువుని శ్రీకృష్ణుడు వారు భగవద్గీతలో ఏం చెప్తారంటే ప్రణిపాతేన అంటే సాష్టాంగ నమస్కారం చేసి, పరిప్రశ్నేన అంటే పరిప్రశ్నలు ఏదైతే మనము ఒక ప్రశ్న అడుగుతామో ఆ ప్రశ్నలో నుంచే మనకు ఎన్నో ఆన్సర్లు ఎన్నో సమాధానాలు దొరుకుతాయో అలాంటి ప్రశ్నలు మనము గురువు గారి దగ్గర మనము ప్రశ్నించాలి. అంతేగాని గురువును డౌట్ తో ఏదైనా ప్రశ్నలు అడగడం కానీ, గురువుని ప్రశ్నిద్దామని గురువుని టెస్ట్ చేద్దామని మనము ఎప్పుడే కానీ మనము క్వశ్చన్స్ వేయకూడదు. తర్వాత సేవయ అన్నారు. సేవయ అంటే మనకు గురువుకు సేవ చేయాలి అంటే కాళ్ళు నొక్కాలి, తర్వాత ఆ కూరగాయలు తేపో అంటే ఆ కూరగాయలు తేవాలి, లేకుంటే ఈ పని చెయ్యి ఆ పని చెయ్యి అని చెప్తే మనము వారికి వినమ్రంగా ఆ సేవలు వాళ్ళు చెప్పినట్లు మనము సేవలు చేయాలి. ఎప్పుడైతే మనకు ఇక్కడ సాష్టాంగ నమస్కారం ప్రణిపాతేన అంటే సాష్టాంగ నమస్కారం అని చెప్పారు. సా అష్ట అంగ అని అర్థం. సాష్టాంగ అంటే 8 అంగాలతో కూడిన నమస్కారము అని. మామూలుగా మన గుళ్ళలో సాష్టాంగ నమస్కారం అందరూ చేస్తారు. చేసినా గానీ మనకు ఏం చేస్తారు, 2 కాళ్ళు, ఒక మొండము, 2 చేతులతో నమస్కారం చేస్తారు. కానీ దానివల్ల ఉపయోగం ఏం లేదు. సాష్టాంగ అంటే మన దాంట్లో శరీరము, మనసు, బుద్ధి ఎప్పుడైతే మనం అర్పిస్తామో అప్పుడు మాత్రమే అది సాష్టాంగ నమస్కారం అవుతుంది. ఈ అంగాలతో పాటు మనస్సు బుద్ధిని కూడా మనం అర్పిస్తే అప్పుడు అది సాష్టాంగ నమస్కారం అవుతుంది. కాబట్టి ఈ విధంగా మనము సాష్టాంగ నమస్కారం ద్వారా, పరిప్రశ్నల ద్వారా,
సేవలు చేయడం ద్వారా మనకు వాళ్ళు ఆ తత్వ జ్ఞానం తెలిసిన మనకు గురువులు మనకు ఆ తత్వ జ్ఞానాన్ని అందిస్తారనమాట. ఆ విధంగా మనకు పూర్వకాలంలో గురువుల దగ్గర ఎంతో సేవ చేస్తే గాని మనకు ఆ జ్ఞానం మనకు అందేది కాదనమాట. కానీ ఇప్పుడు మనకు ఈ పిరమిడ్ మాస్టర్స్ వచ్చిన తర్వాత, పత్రిజీ సార్ వచ్చాక మనకి ఎంతో ఈజీగా అద్భుతంగా ఇంట్లోనే ఆ జ్ఞానాన్ని పొందుతూ ఆ జ్ఞానాన్ని చేసుకుంటూ ఎంతో అద్భుతంగా ఉన్నతంగా జీవితాన్ని చేసుకోవడానికి మనకు ఇంతటి అవకాశం దొరికింది. తర్వాత ఇక్కడ శ్వాసే గురువు. గురువు అంటే జ్ఞానం. ఏ వ్యక్తో ఎవరో కాదు గురువు అంటే. గురువు అంటే జ్ఞానం. జ్ఞానోదయం చేసేవాడే జ్ఞానాన్ని గురువు అని మనం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకు బుద్ధుల వారు ఏం చెప్పారు? ఆనాపాన సతి ద్వారా అని చెప్పారు. ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస. అంటే లోపలికి వెళ్ళే గాలి, బయటికి వచ్చే గాలి, దాని ద్వారానే మనము ఈ శ్వాసను పట్టుకోవాలి అని మనకు చెప్పారు. మనకు శ్వాసే గురువు. అంటే మనం ఇప్పుడు గురువు దగ్గరికి వెళ్ళాలి. గురువు ఎవరని చెప్పారు? ఇక్కడ మనకి శ్వాసే గురువు అని చెప్పారు. కాబట్టి ఎప్పుడైతే మనకు ఈ శ్వాస మనం ఎప్పుడైతే కళ్ళు మూసుకొని చేతులు కట్టేసుకొని కాళ్ళు కట్టేసుకొని ఎప్పుడైతే మనం ఈ శ్వాసను ఈ భూమధ్య భాగాన మనం గమనిస్తామో అప్పుడు మనకు ఆ ఆలోచన రహిత స్థితికి చేరినప్పుడు మనకు ఆ బ్రహ్మరంధ్రం ద్వారా ఆ చైతన్య, ఆ ప్రాణశక్తి, కాస్మిక్ ఎనర్జీ మన లోపలికి వెళ్ళి మనలోని ఎన్నో కర్మలను దగ్ధం చేసి ఎంతో జ్ఞానాన్ని మనకు ఏ విధంగా జీవించాలనే జ్ఞానం మనకు లోపల నుంచే మనకు అంతా వస్తుందన్నమాట. కాబట్టి ఆ శ్వాసను పట్టుకుంటే చాలు, ఇంకా ఏ గురువును పట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకు ఇప్పుడు శ్వాసే గురువు. నాకు దీంట్లోకి రాకముందు తరకు తెలియదు. ఈ దీంట్లోకి వచ్చాక మొదట్లో కూడా నాకు అర్థం కాలేదు. శ్వాస ఏంటి, గురువు ఏంటి, శ్వాస ఏ విధంగా మనల్ని తీసుకెళ్తుంది, శ్వాస ఏ విధంగా నాకు జ్ఞానం అందిస్తుంది అనేది మొదట్లో నాకు అర్థం కాలేదు. ఎప్పుడైతే ఈ సరి అయిన ధ్యానము, సజ్జన సాంగత్యము చేసిన తర్వాత అప్పుడు మనం ఈ సరి అయిన ధ్యానాన్ని చేసినప్పుడు మనం ఎప్పుడైతే ఈ ఆలోచన రహిత స్థితికి చేరినప్పుడు ఆ బ్రహ్మరంధ్రం ద్వారా కాస్మిక్ ఎనర్జీ వచ్చి మనకు అప్పుడు ఈ జ్ఞానాన్ని మన లోతుల్లో తీసుకెళ్తూ ఉందన్నమాట. ఏ క్వశ్చన్స్ మనం వేసుకున్నా కానీ దానికి ఆన్సర్లు రావడము అవన్నీ తెలియబడుతున్నాయి అనమాట. అప్పుడు నాకు అర్థమయ్యింది, ఓకే అందుకే మనకు పత్రిజీ సార్ ఇంత ఈజీగా శ్వాసను పట్టుకుంటే చాలు అని చెప్పారు అని అప్పుడు అర్థమయ్యింది అనమాట మనకి. ఈ తర్వాత ఆ లోపల ఇప్పుడు క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకు లోపల నుంచే క్వశ్చన్ వస్తుంది. అలాగే ఆన్సర్ కూడా ఎక్కడ ఉంటుంది? ఏది క్వశ్చన్ ఎక్కడ ఉంటుందో ఆన్సర్ కూడా అక్కడే ఉంటుంది కదా. కాబట్టి మనకు క్వశ్చన్ మనం ఇన్నర్ గా ఇలాగ మనం కూర్చొని వేసుకుంటే ఆ విధంగానే మనకు లోపల నుంచే ఆన్సర్ కూడా మనకు వస్తుంది. అంటే గురువే కదా ఆయన మనకు. కాబట్టి ఆ శ్వాసను పట్టుకుంటే చాలు. మనం ఇప్పుడు బయట ప్రయాణం చేయాలి, ఇప్పుడు బయట ఏదైనా వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మనం బయటకు సంచరించాలి. కానీ మనకు ఇక్కడ లోపలికి వెళ్ళాలి అనుకున్నప్పుడు లోపల ఉన్న గురువును పట్టుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ శ్వాసను పట్టుకుంటామో అప్పుడు మనకు అంతా ముందుకు అద్భుతంగా ప్రయాణం బాగా జరుగుతుంది. ఇక్కడ 2 ప్రయాణాలని చెప్తున్నారు. ఒకటి ప్రాపంచిక ప్రయాణము, ఇంకొకటి ఆధ్యాత్మిక ప్రయాణం. మనము ఎప్పుడైతే ప్రాపంచిక ప్రయాణం చేసేటప్పుడు బయట ఉన్న వాళ్ళని అడగాలి. అదే మనం ఆధ్యాత్మిక ప్రయాణం చేసేటప్పుడు ఏం అడగాలి? లోపల ఉన్న వాళ్ళని అడగాలన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మనకు ఈ శ్వాస వరకు మనకు తెలుస్తుందో అది బయట నుంచి లోపలికి, లోపల నుంచి బయటికి వెళ్తుంది. కాబట్టి అదే మనకి దారి చూపిస్తుంది. కాబట్టి ఈ ఆధ్యాత్మిక శాస్త్రంలో మనకి ఏం చెప్తున్నారంటే శ్వాసే గురువు అని మనకు చెప్తున్నారన్నమాట. మొదటి సూత్రం మనకు ఇక్కడ మొదటి సూత్రం ఏమిటంటే ఇక్కడ సాధనా ప్రకరణంలో శ్వాసే గురువు. ఇక్కడ ఇంకొకటి ఏం చెప్తున్నారంటే ఇక్కడ శిష్యుడు ఎవరు అంటే నీ మనస్సే నీ శిష్యుడు అని చెప్తున్నారు. శ్వాస అనేదే గురువు, మనస్సు అనేదే శిష్యుడు. ఇప్పుడు మనకు భగవద్గీతను కృష్ణార్జునుల మధ్య జరిగేది. అంటే ఇక్కడ కృష్ణుడు సమాధానాలు చెప్తూ ఉంటారు, అర్జునుడు వచ్చేసి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇక్కడ మనం దేంతో పోల్చవచ్చు అంటే ఈ మనస్సు అనేది అర్జునుడితో పోల్చవచ్చు, అదే గురువుగా ఈ కృష్ణుడిని పోల్చవచ్చు అనమాట. ఆ విధంగానే మన లోపల మనకే ఈ శిష్యుడు ఎప్పుడైతే మనం ఈ శ్వాసను పట్టుకుంటామో ఈ శిష్యుడి ద్వారా మనము గురువు దగ్గరికి
చేరాలి. ఎప్పుడైతే మనం గురువు దగ్గరికి చేరుతామో అప్పుడే మనకు ఆ సమాధానాలని ఎంతో అద్భుతంగా మనము తెలుసుకోగలుగుతాము. ఆ విధంగా మనకు ఇంకొక మనిషి అవసరమే లేదు. ఎప్పుడైతే ఈ మనస్సు అనే దాన్ని మనము శూన్యమైపోతుందో ఆటోమేటిక్ గా ఆ పరమాత్మ పరబ్రహ్మ మనకి ఏం చెప్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది అనమాట. ఈ మామూలుగా ఎప్పుడు మనకు సమాధానాలు వాళ్ళు చెప్పడానికి రెడీగానే ఉంటారు, కానీ మనకు దాన్ని రిసీవ్ చేసుకునే ఫ్రీక్వెన్సీలో ఉన్నామన్నమాట. ఎప్పుడైతే మనం ఈ ధ్యానం చేయడం ద్వారా ఈ మనస్సును మనం ఖాళీ చేయడం వల్ల అప్పుడు ఆ కాస్మిక్ ఎనర్జీ వల్ల మనకు ఆ ఆత్మ ఏం చెప్తుంది అనేది అప్పుడు మనం అంతరాత్మ ద్వారా మనము నడిపించబడతాం అనమాట. ఎప్పుడైతే అంతరాత్మ ద్వారా మనం నడిపించబడతామో అప్పుడు మనకు ఒక అద్భుతంగా ఏ విధంగా జీవించాలో ఆ విధంగా మనము జీవిస్తాము. ఎంతో అద్భుతంగా ఆనందంగా మనము జీవించగలుగుతాం అనమాట. తర్వాత దీంట్లో చాలా రకాలుగా ధ్యానాలు ఉన్నాయి, కానీ ఇక్కడ మనకు జస్ట్ ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించమని చెప్తారు. అలాగే ఇంకా ఎన్నో రకాల రకాల ధ్యానాలు, గురువును అనుకోవడము, స్మరించడము, ఈ విధంగా ఎన్నో రకాల ధ్యానాలు ఉన్నాయి. కానీ అక్కడ కూడా అది మన బుద్ధుల వారు 5.5 సంవత్సరం పాటు ఎంతో మంది గురువుల దగ్గరకు తిరిగి ఎన్నో క్వశ్చన్లు వేసి ఎన్నో సమాధానాలు తీసుకున్నా కూడా ఆ సమాధానాల ద్వారా ఆయన తృప్తి చెందక అనుకున్న దాన్ని పొందలేక ఆయన లాస్ట్ కు 5.5 సంవత్సరం పట్టింది. ఎప్పుడైతే ఆ బుద్ధుల వారు ఇంకా అలాగా ఇంకా తెలుసుకోలేక ఎవరు చెప్పేవాళ్ళు లేక అలాగా కూర్చుండిపోయాడు అనమాట. ఒక చెట్టు క్రింద కూర్చున్నప్పుడు అప్పుడు ఆయన తనలోకి తను వెళ్ళిపోయాడు అనమాట. ఎప్పుడైతే క్వశ్చన్ వచ్చిందో అక్కడ మనసు పనిచేసింది కాబట్టి అప్పుడు అక్కడికి మనం చేరుకోలేకపోయాం. ఎప్పుడైతే మనము అవి ఆపేస్తామో, ఎప్పుడైతే ఆ మనసు పనిచేయని స్థితికి తీసుకెళ్తామో అప్పుడు మనము ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుకుంటాం అనమాట. ఆ విధంగా మనము ఈ విధంగా ఆయన 3 జాముల్లోనే ఆయన తెలుసుకుంటాడు అనమాట. మొదటి జాములో 3వ కన్ను తెరుచుకుంటుంది. నెక్స్ట్ 2వ జాములో తన జన్మ పరంపరను గత జన్మలన్నీ చూసుకుంటాడు అనమాట. 3వ జాములో ఆయన ఏం తెలుసుకుంటాడు అంటే దుఃఖం వల్ల, తృష్ణ వలన, అజ్ఞానం వల్ల ఏం ఏర్పడుతుంది, ఆ అజ్ఞానాన్ని ఎలా అంతం చేయాలి అని తెలుసుకుంటాడు. ఆ అజ్ఞానాన్ని ఏ విధంగా అంతం చేయాలి అంటే అష్టాంగ మార్గం ద్వారా అంతం చేయాలి అని ఆయన కనుగొంటాడు. 3 జాముల్లోనే ఆయన బుద్ధుల వారు కనుగొంటారు అనమాట. కాబట్టి ఎప్పుడైతే మనము ఈ విధంగా శ్వాసే గురువు అంటే సరళమైన, సహజమైన, సున్నితమైన, స్వాభావికమైన ఈ శ్వాసను మనము ధ్యాస ఉంచుతాము, అప్పుడు ఇంకేమి చేయాల్సిన పని లేదు, ఇంకే మంత్రం చెప్పుకోవాల్సిన పని లేదు. ఇక్కడ ఇంకా ఏం చెప్తారు అంటే గురియే గురువు అని చెప్తారనమాట. గురియే గురువు అంటే గురి అంటే ధ్యాస అన్నమాట. ఎప్పుడైతే ఇప్పుడు సపోజ్ నీకు గురువు ఎలా అవుతుంది అని మనకు రావచ్చు. ఎలా అంటే దానికి చిన్న ఎగ్జాంపుల్, మనం 4 రోడ్ల మనం వెళ్తాము, బయటకు వెళ్ళినప్పుడు అక్కడ 4 రోడ్ల కూడలి ఉంటుంది. ఆ జంక్షన్ ఉన్నప్పుడు ఒక్కొక్క ప్లేస్ కి వెళ్ళడం మనకి చూపించినప్పుడు మనకు సరిగ్గా గురి లేదనుకో, అంటే ధ్యాస లేదనుకో, అప్పుడు మనం ఒక ప్లేస్ కి వెళ్లాల్సింది ఇంకొక ప్లేస్ కి వెళ్తాం. కాబట్టి గురియే గురువు. ఎప్పుడైతే ఆ గురి కరెక్ట్ గా మనం దాని మీద ధ్యాస పెడతామో అప్పుడు మనం కరెక్ట్ గా రీచ్ అవుతాం అనమాట. మనకు గురి సరిగ్గా లేదనుకో అప్పుడు మనం ఇంకొక చోటికి పోవలసి వస్తుంది. కాబట్టి గురియే గురువు అని మనకు చెప్పారనమాట. ఇంకా బుద్ధుల వారు ఏం చెప్తారు, అప్పో దీపో భవ అంటే ఎవరి దీపాన్ని వాళ్ళే వెలిగించుకోవాలి. ఎప్పుడైతే నేను దీపం కాదు అన్నాడు, కాబట్టి నీ శ్వాసే నీకు గురువు అని చెప్తారు. అంటే నేను గురువు కాదు, నీ శ్వాసే నీ గురువు అని మనకు చెప్పడం జరిగిందనమాట. తర్వాత ఇక్కడ ఇంకేం చెప్తారు, అన్నమాచార్యుల వారు ఏం చెప్తున్నారంటే ఊపిరిలో దేవుడున్నాడు యోగీంద్రులకు, కాయపు టూపిరిలో గని ఉన్నది అని మనకు చెప్పారు. అంటే అన్నమాచార్యుల వారు అప్పటికే తెలుసుకొని ఉన్నారనమాట. ఈ ఊపిరిలోనే అంతా ఉంది అని చెప్పడం జరిగిందనమాట. అదే కదా మనకి ఇప్పుడు చెప్పింది, శ్వాసే గురువు, అంతా ఆ శ్వాసలోనే ఉంది, శ్వాసను పట్టుకుంటే మనము చేరాల్సిన చోటు మనం చేరుతామని మనకు ఈ శ్వాసే గురువు అనే ద్వారా మనము తెలుసుకున్నాం. ఇది సాధన ప్రకరణలో మొదటిది. నెక్స్ట్ మనము సాధన ప్రకరణలో రెండవది వచ్చేసి సమయమే సాధన. సాధన అంటే మనం ఎంత సమయం కేటాయిస్తామో సాధనకు అదే సాధన అవుతుంది.
మనము కొంచెం సేపు కేటాయిస్తే కొంత సాధన వస్తుంది, ఎక్కువ సేపు కేటాయిస్తే ఎక్కువ సాధన వస్తుంది. ఇప్పుడు అందరూ అడుగుతూ ఉంటుంటారు, మేము మెడిటేషన్ 5 minutes చేస్తే సరిపోతుందా, 10 minutes చేస్తే సరిపోతుందా అని అడుగుతారు అనమాట. ఇప్పుడు మనం ఒక సంగీతంలో ఈ బిస్మిల్లా ఖాన్ అని మన పత్రి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, అలాగే మనకందరికీ ఎంఎస్ సుబ్బలక్ష్మి తెలుసు. ఆ విధంగా అంతటి గొప్ప మాస్టర్స్ గా, సంగీత మాస్టర్లుగా మనం తయారవ్వాలి అంటే ఒక్క రోజు సాధన చేస్తే సరిపోతుందా, కొంచెం సాధన చేస్తే సరిపోతుందా? సరిపోదు కదా. మనకు లక్ష్యం ఎంత ఉందో దాన్ని బట్టి మనము అంత సాధన చేసుకోవాలి. మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ గంటలు 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 ధ్యాన సాధన చేస్తారన్నమాట. కాబట్టి ఎంత సమయం కేటాయిస్తే సాధనకు మనం అంత ఉన్నతంగా ఎదుగుతామన్నమాట. మన లక్ష్యాన్ని మనము చేరుకుంటాం. ఎప్పుడైతే ఆత్మే పరబ్రహ్మము, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం మనం తెలుసుకోవాలంటే అంత ఎక్కువ సాధన మనం చేసినప్పుడు మాత్రమే మనము తెలుసుకోగలుగుతాము. కాబట్టి అది మినిమంగా మనకి ఏం చెప్తారు పత్రిజీ సారు, 10 ఏళ్ల వయసు ఉంటే 10 నిమిషాలు, 20 ఏళ్ల వయసు ఉంటే 20 నిమిషాలు, 50 ఏళ్ల వయసు ఉంటే 50 నిమిషాలు అని అది మినిమం గా మాత్రమే చెప్తారు. కానీ మనం మాక్సిమం గా ఎంతైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆకాశం అనేది ఎట్లా ఉంది, అనంతంగా ఉంది కదా. కాబట్టి మనం కూడా సాధన అనేది అనంతంగా చేసుకోవాలి. ఇక్కడ త్యాగరాజుల స్వామి వారు ఏం చెప్తున్నారంటే, నిద్ర నిరాకరించి తంబుర చేపట్టి అని అన్నాడు ఆయన. అంటే నిద్రనే నిరాకరించాలి, రాత్రంతా కూర్చొని సాధన చేసుకోవాలి. యోగులకు చెప్తారు కదా, రాత్రి పగలవుతుంది, పగలు రాత్రిగా ఉంటుంది అని చెప్తారు కదా. అంటే మనకు ఇక్కడ ఏం చెప్తారు పత్రి సారు, మనకు 1 గంట ధ్యానం చేస్తే 3 గంటల నిద్రతో సమానము అని మనకు చెప్తారు. కాబట్టి మనము ఎంత నిద్రను తగ్గించుకోవాలంటే మనము ధ్యాన సాధన అంత చేసుకుంటే మనకు నిద్రపోవాల్సిన అవసరమే ఉండదు, మనకు ఆహారం కూడా అవసరమే ఉండదు. ఇప్పుడు ఈ ధ్యాన సాధన నేను కూడా అంటే ఈ చిన్న పాప 6 నెలల బేబీ అప్పుడు నేను మళ్ళీ ధ్యానంలోకి వచ్చాను అనమాట. అప్పటి నుంచి ఫుల్ కంటిన్యూగా చేయడం జరుగుతూ ఉంది. అంటే అప్పటి నుంచి స్టార్టింగ్ 15 నిమిషాలు, హాఫ్ అన్ అవర్, 1 అవర్ అట్లా రోజుకు చేసుకుంటూ రోజుకు 3 hours చేసుకోవడం జరిగింది అనమాట. మనం ఎప్పుడైతే ఈ సమయాన్ని ఎంత పెంచుకుంటామో అప్పుడు మనకు అంత రిజల్ట్ అనేది మనలో కనిపెడుతుంది, అంత మార్పు అనేది మనకు కనపడుతుంది. మనకు జీవుడే దేవుడు అన్నారు కదా, మరి మనం దేవుడుగా ఉండాలి అంటే మనం అంత సాధన చేసుకోవాలి. కాబట్టి మనము ధ్యానంలో ఏ విధంగా అయితే కూర్చున్నప్పుడు మనము ఏ విధంగా ఎంతసేపు కూర్చుంటామో అప్పుడు దాంట్లో నొప్పులు వస్తాయి కదా, ఆ విధంగా మనం ఎంత భరించుకుంటామో, ఆ విధంగా ఎంత సాధన చేసుకుంటామో అంత ఫలితం అనేది మనకు తెలుస్తుంది. ఎంత సాధనలో ఉండగలిగితే బయట కూడా అంత ఆ విధంగా ఉండడానికి మనకు ఉండగలుగుతాం. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్తారు అంటే సహనమే ప్రగతి. మనం ఎప్పుడు సహనంగా ఉండాలి, అప్పుడు మాత్రమే మనకు ప్రగతి వస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే మనము ధ్యాన సాధన సమయాన్ని ఎంత ఎక్కువగా కేటాయించుకుంటామో అప్పుడు మనకు అంత సహనం అనేది మనకు వస్తుంది. మనము ఏదో కళ్ళు మూసుకొని ధ్యాన సాధన చేసుకుంటే అక్కడ మనకు ఏమీ ఉండదు. అక్కడ మనము చాలా గమనించుకోవాలి. మనము ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకు కళ్ళు మూసుకొని, చేతులు కట్టుకొని, కాళ్ళు కట్టేసుకొని కూర్చున్నప్పుడు మనం ప్రతిదీ అన్ని శూన్యం చేసేసి, అన్ని చేసేసి మనము అక్కడ కూర్చుంటాం. అప్పుడు మనకు అక్కడ ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తాం. అక్కడ ఏమేమి మనకు ధ్యానంలో కొంతమందికి నొప్పులు వస్తూ ఉంటాయి, కొంతమందికి అనుభవాలు వస్తూ ఉంటాయి. ఆ విధంగా మనల్ని ఆ నొప్పులు వస్తూ ఉంటాయి. ఆ నొప్పులు వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే ఎంత భరించి ఆ కూర్చుంటామో, కూర్చోవాలి అని మనకు చెప్తూ ఉంటారు కదా, అన్ని గంటలు మనము లేకుండా కూర్చుంటాము. మనకు అక్కడ అప్పుడు మనము బయట కూడా ఎంతో సహనంగా ఉండేది మనకు వస్తుందన్నమాట. ఎప్పుడైతే మనకు 1 రోజు చేసి 4 రోజులు చేయకుండా ఇంకొక ఆ విధంగా ఉన్నాం అనుకోండి, అది కాదు, అది తిరోగమనం అవుతుంది అనమాట, పురోగతి ఉండదన్నమాట. ఎప్పుడు మనము ఎప్పుడు చేసుకుంటూ ఉండాల్సిందే. కాబట్టి అప్పుడు మాత్రమే మనకు సహనం అనేది వస్తుంది. ఎప్పుడైతే సహనంగా ఉంటామో అప్పుడు మాత్రమే మనకు ప్రగతి లభిస్తుంది. సహనంగా ఎప్పుడు వస్తుంది, మనం ఎంత సాధన చేస్తామో ఆ సాధన ద్వారానే మనకు కూడా సహనంగా వస్తుంది. ముందు చాలా నేను రియాక్ట్ అయ్యేదాన్ని, వెంటనే ఏదన్నా అనేస్తే అది వెంటనే రియాక్ట్ అయిపోయేదాన్ని, ఆ సహనంగా అసలు ఉండేదాన్ని కాదు. ఇప్పుడు మెడిటేషన్ చేయడం ద్వారా ఎంత సహనంగా అంటే అంత సహనంగా ఉండగలుగుతున్నా. ముందు నేను చాలా ఫాస్ట్ గా ఉంటాను, మా వారు చాలా స్లోగా ఉంటారు.
నాకు ఆ నిదానానికి నాకు కోపం వచ్చేదన్నమాట. కానీ ఇప్పుడైతే నేను ధ్యాన సాధన చేసి ఇప్పుడు ధ్యానంలో మనం ఏ విధంగా 3 గంటలు ఆ విధంగా కూర్చోగలుగుతున్నాం కాబట్టి అక్కడ ఎలాగా ఉంటున్నామో ఆ సాధన మనకి ఇక్కడ బయట కూడా ఉపయోగపడుతుంది. మన ధ్యానంలో మాత్రమే నేను కళ్ళు మూసుకొని నేను ధ్యాన సాధన చేసినాను అంటే బయటకు వచ్చి కూడా ఆ విధంగా ఉండకోకుండా ఉంటే ఇప్పుడు బయట ఎన్నో సౌండ్స్ వస్తుంటాయి కానీ మనము అక్కడ లేకుండా ఏ విధంగా అయితే భరించి మనం కూర్చుంటామో అప్పుడు మనకు బయట కూడా భరించే శక్తి వస్తుంది. బయట ఎవరైనా ఏమన్నా అన్నా కూడా మనము సైలెంట్ గా ఉండే శక్తి, సహనంగా ఉండే శక్తి వస్తుంది అనమాట. ఆ విధంగా మనం సహనాన్ని మనము పెంచుకోవచ్చు అనమాట. చిన్న పాప కదా కరెక్ట్ గా నేను వచ్చినప్పుడు, కాబట్టి ఆ పిల్లలు అనే వాళ్ళు అది కావాలి ఇది కావాలని ఏడుస్తూ ఉంటారు కదా. నాకు అక్కడ వంట చేసుకోవాలంటే ఆ పాప ఏడిస్తే చేసుకునే అయ్యేది కాదనమాట. ఇప్పుడు అంటే అనవసరమైన దానికి ఏడిస్తే సరే వాళ్ళు ఏడ్చుకోనిలే అని వదిలేసి ఇప్పుడు నా పని నేను చేసుకోగలుగుతున్నాను అనమాట. ముందు ధ్యానంలోకి రాకముందు నాకు చేసుకునేకి కావట్లేదు. వాళ్ళు ఏడిస్తే చేసుకునేది కాదనమాట. వాళ్ళు సైలెంట్ గా ఉన్న తర్వాతే మళ్ళీ ఆ తర్వాతే పని చేసుకునేకి వచ్చేది. ఇప్పుడు ఆ సహనం అనేది పెరిగిందనమాట. ముందు పెద్ద పాప టైంలో నేను ధ్యానానికి రాలేదు కాబట్టి అప్పుడు నాకు ఎంతో ఇరిటేషన్ గా ఎంతో కోపం వచ్చేది రాత్రి అయ్యేసరికి. కానీ ఈ ధ్యాన సాధన వల్ల ఎంతో సహనము ఎంతో ఎనర్జీ పెరగడం వల్ల ఇప్పుడు ఎంతో అద్భుతంగా ఈ పాపను చూసుకోగలుగుతున్నాను. చిన్నమ్మాయిని చాలా అద్భుతంగా చూసుకోగలుగుతున్నాను అన్నమాట. ఎప్పుడైతే మనకు సహనము ఓర్పు అనేది కలుగుతాయో అప్పుడు మాత్రమే మనకు ప్రగతి వస్తుంది. తర్వాత మనకు ఇప్పుడు ఈ తర్వాత వచ్చాం. అదే మనకు ఇప్పుడు సపోజ్ దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో, మనము అత్తగారింటికి వస్తాం. అత్తగారింటికి వచ్చినప్పుడు అత్త కోడళ్ళను చూస్తే ఇప్పుడు ఏమైపోతుంది, అక్కడ ఆ అత్తగారు ఏదో ఒకటి అంటూ ఉంటారు కానీ ఇక్కడ కోడలికి కోపం వస్తూ ఉంటుంది. అప్పుడు ఆ సహనంగా అనేది ఉండదన్నమాట. ఎప్పుడైతే మన ఈ ధ్యాన సాధన ఒకవేళ వాళ్ళు పెళ్లి కాకముందే ధ్యానం చేసుకొని వస్తే వాళ్ళు అక్కడ వాళ్ళ అత్త ఏమన్నా కూడా వీళ్ళు ఎంతో సహనంగా ఉంటారు. అప్పుడు మనం సహనంగా ఉన్నప్పుడు వాళ్ళు ఎంతన్నా తిట్టినా ఏం చేసినా గానీ మనం సహనంగా అలాగే ఉన్నాం అనుకోండి, అప్పుడు వాళ్ళకే ఏమైపోతుంది, నాదే రాంగు, నేనే సరిగా లేను, లేకుంటే నేనే మార్చుకోవాలి అన్నప్పుడు అప్పుడు ఏమైపోతుంది, వాళ్ళే అనడం మానేస్తారు. అప్పుడు ఏమైపోతుంది, అది ప్రగతే కదా మనకి. ఆ ఇద్దరి మధ్య లేకోకుంటే అక్కడ గొడవగా ఏర్పడుతుంది. కాబట్టి అక్కడ ప్రగతి అనేది ఉండదన్నమాట. కాబట్టి అదే విధంగా మనకు ధ్యానంలోకి రాకముందు కొంతమంది సైలెంట్ గా ఉంటారు కానీ లోపల వాళ్ళు బాధపడుతూ ఉంటారు కాబట్టి అక్కడ ప్రగతి అనేది ఉండదు. ఎప్పుడైతే మనకు ఆత్మజ్ఞానం కలుగుతుందో అప్పుడు మాత్రమే మనము ఆ జ్ఞానంతో ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అని మనం అర్థం చేసుకొని బాధపడకోకుండా మనకు సహనంగా ఉంటాం. ఆ సహనంగా ఉండడం వల్లే మనకు ఎంతో ప్రగతిని సాధిస్తాం అన్నమాట. ఇప్పుడు ముందు నేను కూడా అలాగే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఎంతో వాళ్ళు ఏదైనా కానీ సరే వాళ్ళ గుణము ఆ విధంగా ఉంది, నా గుణం ఈ విధంగా ఉంది, సరే ఆ విధంగా అనేసి నేను అనుకునేసి సహనంగా ఇప్పుడు ఉండగలుగుతాను అన్నమాట. ముందైతే ఉండలేకపోయేదాన్ని. ఇప్పుడు ఈ 3 గంటలు ధ్యాన సాధన చేయడం వల్ల ఎంతో జ్ఞానాన్ని అందుకోవడం వల్ల నేను ఈ రోజు అంత సహనంగా ఉండగలుగుతున్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సహనమే ప్రగతి అయిపోయింది కదా. నెక్స్ట్ అనుభవమే జ్ఞానము. అనుభవమే జ్ఞానం అంటే ఏం చెప్తారు ఇక్కడ, మనము ఈ ధ్యాన సాధన చేస్తూ సహనంగా ఉంటూ సాధన చేస్తూ ఉన్నాం అనుకోండి, మనకు ఎన్నో అనుభవాలు వస్తాయి. అంటే ఇప్పుడు మనము థర్డ్ ఐ విజన్స్ రావచ్చు, ఆస్ట్రల్ ట్రావెల్ జరగచ్చు. ఈ విధంగా మనకు ఎన్నో అనుభవాలు ధ్యానం ద్వారా తెలుసుకుంటాం. అదే మనకు ఇప్పుడు ఆత్మే పరబ్రహ్మము, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం అని ఎవరైనా చెప్తే మనకు అది జ్ఞానం కాదు, అది ఇన్ఫర్మేషన్ మాత్రమే అవుతుంది. ఎప్పుడైతే మనము అది అనుభవైకికంగా మనం తెలుసుకుంటామో ఆ అనుభవైకిక దాన్ని మాత్రమే జ్ఞానము అంటారు. కాబట్టి ప్రతి ఒక్కదాన్ని మనము ఇప్పుడు వాళ్ళ ఆత్మే పరబ్రహ్మము చెప్తారు, అక్కడ నేనే ఇక్కడ నేనే అని చెప్తారు. అది ఏ విధంగా మనం తెలుసుకోవాలి అనేసి మనము ధ్యాన సాధన చేయడం ద్వారా మనకు ఆ విధంగా అర్థమవుతుంది అన్నమాట. ఏ విధంగా తెలుసుకోవచ్చు, చిన్నది ఇప్పుడు మనము శరీరంలో ప్రాణం ఉన్నప్పుడు శివుడు అంటారు, అదే ప్రాణం వెళ్ళిపోతే శవము అంటారు. అంటే ఎప్పుడైతే మనకు ఈ జీవుడు ఈ ఆత్మ ఉన్నంత వరకు మాత్రమే ఈ శరీరం ఉంటుందన్నమాట.
కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా ఈ శ్వాస ఉంటుంది కదా, నాలో ఒక రకమైన శ్వాస, ఇంకొకరిలో ఇంకొక రకమైన శ్వాస అయితే ఉండదు కదా, అందరిలో ఒకే రకమైన శ్వాస ఉంటుంది కదా. మరి అక్కడ ఉన్న ప్రాణము ఆత్మే, ఇక్కడ ఉన్నది ఆత్మే అని ఎప్పుడైతే మనం ఈ ధ్యానంలోకి వచ్చి ఈ సాధన ద్వారా మాత్రమే మనము అనుభవైక జ్ఞానాన్ని పొందుతారు. కాబట్టి తెలుసుకున్న జ్ఞానం ఎప్పటికీ అనుభవైక జ్ఞానం కాదు, అది నాలెడ్జ్. ఇది అనుభవైక జ్ఞానం అంటే విజ్డమ్ అవుతుంది, ప్రజ్ఞ అవుతుంది. కాబట్టి ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా ఒక ఊరికి వెళ్ళాలి, ఊర్లో ఇప్పుడు ఆల్రెడీ మనకు ఆ ఊరు గురించి తెలుసు. ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ అనుకోండి, అక్కడ ఆల్రెడీ మనము వెళ్ళి అక్కడ ఉన్నాము అనుకోండి, అక్కడ ఉన్న ప్రతి ప్రదేశంకి ఇక్కడికి వెళ్ళి ఆ విధంగా వెళ్ళి మనకు ఎవరికైనా అడిగితే అప్పుడు మనం ఈజీగా మనం చెప్పగలుగుతాం. అదే మనకు ఏదో మ్యాప్ లోనో బుక్ లోనో చదివి తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు వాళ్ళకు కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఇవ్వగలమా? ఇవ్వలేం కదా. కాబట్టి మనము ఎప్పుడైతే అనుభవైకంగా ఆ జ్ఞానాన్ని పొందుతామో అప్పుడు మాత్రమే అది మనం తెలుసుకోగలుగుతాం. ఈ ధ్యాన సాధన వల్ల మనం ఏం చేస్తాము, జన్మలు గత జన్మలు మనం అన్ని తెలుసుకోగలుగుతాం. అంటే ఆస్ట్రల్ ట్రావెల్ కూడా జరుగుతుంది. శరీరం నుంచి సూక్ష్మ శరీరం, కారణ శరీరం బయటికి వెళ్ళి వస్తాయి. అదే అనుభవం మనము ఈ ధ్యాన సాధన వల్ల మనము తెలుసుకుంటాం అన్నమాట. సపోజ్ ఇప్పుడు ఇంట్లోనే మనం ఒక వంట చేయాలనుకోండి, వంట చేయాలి అనుకుంటే ఫస్ట్ మనం ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి అదంతా తెలుసుకుంటాం. తెలుసుకున్నప్పుడు మనకు అక్కడ అంత సరిగా రాదనమాట. ఎప్పుడైతే మనం ఒకసారి చేస్తామో, ఎప్పుడైతే ఆ వంట మనం చేస్తూ పోతామో అప్పుడు మనకు అది అద్భుతంగా వంట రెడీ అవుతుంది అనమాట. కాబట్టి అనుభవైక జ్ఞానము, అనుభవమే జ్ఞానము అని మనకు చెప్తారు. ఇక్కడ కృష్ణుల వారు ఏం చెప్తారు భగవద్గీతలో, బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అంటే ఏం చెప్తున్నారంటే కృష్ణుల వారు, అర్జున నేను ఎన్నో జన్మలు ఎత్తాను, నువ్వు ఎన్నో జన్మలు ఎత్తాను, కానీ నా జన్మలన్నీ నాకు తెలుసు, నీకు నీ జన్మలు తెలియవు. ఎందుకంటే కృష్ణుడు ఇంకా ఆ సాధన అనేది చెయ్యలేదు, ఓన్లీ కృష్ణుడి దగ్గర నుంచి ఆ జ్ఞానాన్ని తీసుకుంటున్నారు కాబట్టి ఆయనకు ఆ జన్మలన్నీ తెలియదు అనమాట. అదే కృష్ణుల వారికి అయితే ఆ ధ్యాన సాధన చేసి ఆ ధ్యాన సాధన సాందీపని మహర్షి దగ్గర సాధన చేయడం జరిగింది కృష్ణుల వారు. కాబట్టి ఆయన తన దివ్యచక్షును తెరుచుకోవడం, ఉత్తేజితం చేసుకోవడం వల్ల ఆయన తన గత జన్మలన్నీ చూసుకోగలిగారు. ఇప్పుడు మనం కూడా ఏదైనా ఒక గత జన్మలో, ఇప్పుడు ఇంట్లో వాళ్ళు మనకు ఇబ్బంది పెడుతున్నారు అనుకున్నాము, ఇబ్బంది పెడుతున్నారు అంటే మనం ఏదైనా మనకి ఏం చెప్తారు, కారణ సంబంధం ఉంటుంది అని చెప్తారు కదా. ఆ విధంగా మనము ఏదో కారణం చేయడం వల్లనే మనకు వస్తుంది ఒక రోగం. కానీ మనం ఏదో పూర్వజన్మలో చేయడం వల్లనే మనకు అది రోగం కింద వస్తుంది అని చెప్తారు. కాబట్టి ఎప్పుడైతే మనకి ఈ జ్ఞానము మనము చూసుకొని, నేను ఈ విధంగా వాళ్ళకు చేశాను కాబట్టి నాకు ఈ రోజు వచ్చింది అని నువ్వు అనుభవైకంగా తెలుసుకున్నావు అనుకో, అప్పుడు నువ్వు వేరే వాళ్ళను నిందించే అవకాశం ఉండదు. కాబట్టి ఎప్పుడైతే ప్రతిదీ మనము అనుభవంగా తెలుసుకోవాలి. లేదనుకో ఎప్పుడు నేను ఈ శరీరమే, నేను ఈ దేహభావంలోనే ఉండి మనం ఎన్నో కర్మలు చేస్తూ పునరపి జననం పునరపి మరణం అంటే ఆ కర్మచక్రంలోనే మనము తిరుగుతూ ఉంటాం అనమాట. లేదనుకో అది ఇంకెప్పటికీ అంతమవ్వదనమాట, ఆ చక్రంలో తిరుగుతుంది. ఎప్పుడైతే మనం ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటామో అప్పుడు మనము ఇంకా ఏ దాని గురించి బాధపడమనమాట. ఈ జన్మ పరంపర అనేది ఆగిపోతుంది. అనుభవం ద్వారా వచ్చిందే జ్ఞానం అవుతుంది, కానీ తెలుసుకున్నది జ్ఞానం కాదు. అందుకే కృష్ణుల వారు ఏం చెప్తారు, యోగి భవ అర్జున, యోగి భవ అర్జున అంటే యోగివిక అర్జున అని కృష్ణునికి చెప్తారనమాట. యోగివి అంటే ఏంటి, మనతో కలయిక, అంటే ఈ ఆత్మతో కలయిక చెందడాన్ని మనము యోగం అంటారు. అందుకే యోగివిక. ఎప్పుడైతే మనం ఈ ఆత్మతో కలయిక చెందుతామో అప్పుడు మనకు ఆ సందేశాల ద్వారా మనము జీవిస్తామన్నమాట. కాబట్టి అనుభవమే జ్ఞానం అని మనము ఈ శ్వాసతో మనం ఎప్పుడైతే కలయిక చెందుతామో అప్పుడు అదే మనల్ని తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడ మనకి ఏం చెప్తారంటే పత్రి సారు ఎగ్జాంపుల్, మనం ఒక ట్రైన్ టికెట్ తీసుకుంటాము, ఒక సపోజ్ హైదరాబాద్ కి తీసుకుంటాం టికెట్, తీసుకుంటే అది ఆటోమేటిక్ గా మనల్ని ఆ ట్రైన్ అక్కడికి తీసుకెళ్తుంది, కానీ మనము మధ్యలో దిగకూడదు. అలాగే మనం కూడా శ్వాస అనే గురువుని పట్టుకుంటే ఆ శ్వాసే మనల్ని అక్కడికి తీసుకెళ్తుంది, ఆ ఆత్మకి, ఆ దివ్యత్వాన్ని దగ్గరికి, చైతన్యం దగ్గరికి మనల్ని తీసుకెళ్తుంది. కాబట్టి ఇది మనము పుస్తకాలలో ఉండే జ్ఞానం కాకుండా మనం అనుభవైకంగా ఎప్పుడైతే తెలుసుకుంటామో
అది మనకు అద్భుతంగా ఉంటుంది. సో ఇవి మనకు ఈ 4 వచ్చేసి సాధన ప్రకరణం. సాధన ప్రకరణంలో మళ్ళీ ఏమేమి ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. 1 శ్వాసే గురువు, 2 సమయమే సాధన, సహనమే ప్రగతి, తర్వాత అనుభవమే జ్ఞానం. అంటే ఎప్పుడైతే శ్వాస అనే గురువుని పట్టుకొని మనం సాధన చేస్తామో అప్పుడు దానికి ఎంత సమయం కేటాయిస్తామో అంత సమయాన్ని కేటాయించి రోజుకు 5-6 గంటలు మనము సాధన, రాత్రంతా నిద్రను కూడా నిరాకరించి మనం ఎప్పుడైతే ఆ సమయాన్ని కేటాయించి సాధన చేసుకుంటూ వెళ్తామో అప్పుడు మనకు ఆ సహనం అనేది వస్తుంది. ఆ సహనం అనేది రావడం వల్ల మనకు ప్రగతి వస్తుంది. ప్రగతి ఎలాగొస్తుంది అంటే అనుభవమే జ్ఞానంగా మనకు రావడం వల్ల మనము అక్కడ ప్రగతి అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కర్మ ప్రకరణం. 3వది లాస్ట్ది ఏంటి? కర్మ ప్రకరణం. కర్మ ప్రకరణం అంటే ఏమిటి? కర్మ ప్రకరణంలో 2 ఉన్నాయి. 1 దానమే ధర్మము, 2 ధర్మమే పుణ్యము. ఇవి లాస్ట్ 2 నవరత్నాలు కర్మ ప్రకరణం కింద మనకు ఇచ్చారు. కర్మ ప్రకరణం అంటే ఏంటి? ఇప్పటి వరకు మనము ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నాము, ఆ సాధనను తెలుసుకున్నాం, ఆ జ్ఞానాన్ని మనము తెలుసుకున్నాం. సో మనము ఎప్పుడైతే ధ్యానం చేసి జ్ఞానం ద్వారా మనము ఆ జ్ఞానాన్ని పొందుతామో అప్పుడు ఆ జ్ఞానాన్ని మనము సేవ చేయాలి, మనం పంచాలి ఆ జ్ఞానాన్ని. అదే మనకు ధర్మము. మన ధర్మం ఏమిటంటే మనం సేవ చేయడమే ధర్మము. ఏ సేవ చేయాలి? దానము. దానాలలో అన్ని దానాలలో కన్నా గొప్ప దానం ఏమిటి అంటే జ్ఞానదానం గొప్పది. జ్ఞానదానం గొప్పది అంటే మనము వస్త్రదానం చేస్తుంటాము, అన్నదానం చేస్తుంటాము, గోదానం చేస్తాము, భూదానం చేస్తాము, ఈ విధంగా ఎన్నో దానాలు చేస్తాము. కానీ అన్ని దానాలలో కన్నా జ్ఞానదానం అనేది ఎంతో గొప్పది. ఎందుకంటే మనం ఇప్పుడు ధ్యానం చేస్తూ ఈ జ్ఞానాన్ని పొంది మనం ఎంతో దుఃఖంగా ఉన్న ఈ జీవితం నుంచి ఆనందమయ జీవితంలోకి అడుగు పెట్టామన్నమాట. కాబట్టి మనం కూడా ఈ తెలుసుకున్న జ్ఞానాన్ని ఎప్పుడైతే మనకు వేరే వాళ్ళకి అందిస్తామో అప్పుడు వాళ్ళ కుటుంబాలు కూడా ఎంతో ఆనందంగా అద్భుతంగా వాళ్ళు వచ్చినది కారణం ఏంటి అని వాళ్ళు తెలుసుకొని వాళ్ళు కూడా అద్భుతంగా జీవిస్తారు. ఇదే మన అసలైన ధర్మం ఏమిటంటే ఈ దానం చేయడమే, అంటే జ్ఞానదానం చేయడమే. జ్ఞానదానం అంటే మనకు ఎంతైతే తెలుసుకున్నాం, మన పత్రిక చెప్తారు కదా, ఏ తెలిస్తే ఏ చెప్పు, బి తెలిస్తే బి చెప్పు, సి తెలిస్తే సి చెప్పు అని. ఏ తెలిస్తే అది చెప్పండి అని చెప్తారనమాట. అంతేగాని నేను అంతా తెలుసుకున్న తర్వాత చెప్తాను అంటే అది కరెక్ట్ కాదు అని చెప్తున్నారనమాట. ఇప్పుడు మనం తెలుసుకున్నది ఇప్పుడు చెప్పాలి. నేను రేపు చెప్తానులే, మన్నాడు చెప్తానులే, ఇంకో రోజు చెప్తానులే అంటే అది కాదు. మన పిరమిడ్ మాస్టర్స్ ఈ రోజు ధ్యానం చేసి ఈ రోజు కళ్ళు మూసుకొని కూర్చుంటా అనే వాళ్ళలో కళ్ళు వచ్చిన అనుభవాల్ని వెంటనే అందరికీ తెలియజేస్తున్నారు అనమాట. అంత గొప్ప వాళ్ళు మన పిరమిడ్ మాస్టర్స్ అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఈ జ్ఞానాన్ని కూడా మనకి ఇప్పుడు ఈ పత్రిజీ మహిళా చైతన్యం వాళ్ళు మనకు అవకాశం ఇవ్వడం ద్వారా మనకు తెలుసుకున్న జ్ఞానాన్ని, మనకు తెలిసిన జ్ఞానాన్ని వాళ్ళ ద్వారా మనము ఎంతో మందికి ఈ జ్ఞానాన్ని అందిస్తున్నాం. కాబట్టి ఇది ఎంత అద్భుతం. వాళ్ళ అవకాశం ఇవ్వడం వల్లే కదా మనం ఈ రోజు ఇంతటి జ్ఞానదానం చేయగలుగుతున్నాం. కాబట్టి అది కూడా ఎప్పుడైతే మనం ఆత్మ అందరిలో ఉన్నది అక్కడ నేనే ఇక్కడ నేనే అని తెలుసుకున్నప్పుడు అక్కడ ఇంకొకరికి సేవ చేయడం లేదు అనేది తెలుసుకుంటాం అన్నమాట. అక్కడ ఉన్నది నేనే, అక్కడున్న నాకు నేను చెప్పుకుంటున్నాను, అక్కడున్న నేను సరి చేసుకుంటాను అని మాత్రమే మనకు వస్తుంది తప్ప ఇంకెవరికో నేను చెప్తున్నాను, ఇంకెవరికో సేవ చేస్తున్నాను అనేది కూడా రాదు. కాబట్టి అన్ని సేవలలో కన్నా ఆత్మ సేవ అనేది చాలా గొప్పదన్నమాట. ఎందుకంటే మిగతా దానిలలో నేను చేశాను అనేది వస్తుందన్నమాట. కానీ ఎప్పుడైతే మనం ఆత్మజ్ఞానం పొందినప్పుడు మనము సేవ చేయట్లేదు, నాకు నేను చేసుకుంటున్నాను, నాకు నేను చెప్పుకుంటున్నాను, నాకు నేను చూసుకుంటున్నాను అని మాత్రమే ఉంటుంది. కాబట్టి అన్నిట్లో కన్నా గొప్ప దానం జ్ఞానదానం, అది ఆత్మజ్ఞానం. కాబట్టి మనం చేయవలసిన ధర్మం ఏమిటంటే ఈ దానమే ధర్మము. అది మనం ఏం చేయాలంటే ఈ దానాన్ని ఫీజు తీసుకోకుండా చేయాలన్నమాట. ఇప్పుడు పత్రిజీ సారు మనకి ఇంత జ్ఞానాన్ని అందించారు, ఇంత స్ప్రెడ్ చేశారు, పత్రిజీ సారు ఏమైనా మనకు తీసుకున్నారో, ఎంత ఉచితంగా సర్వీస్ అందిస్తున్నారు. ఎప్పుడైతే ఉచితంగా అందిస్తామో అది అసలైనది, కరెక్ట్. అప్పుడు అది, అంతేగాని మనం డబ్బులు తీసుకొని సేవ చేస్తే అది సేవ కాదు అని చెప్తున్నారు. ఇక్కడ మనకు సదానంద యోగి గారు ఏం చెప్తున్నారు అంటే లేనిది కోరరాదు, ఉన్నది కాదనరాదు, వస్తుంటే వద్దని రాదు, వస్తుంటే వస్తుందిరా అని సంబరపడరాదు, పోతుంటే అయ్యో పోతుందిరా అని
బాధపడరాదు. ఇది జ్ఞాని యొక్క లక్షణము. జ్ఞాని అయితే ఈ విధంగా వ్యవహరిస్తారు. అంటే ఇప్పుడు వాళ్ళు కావాలని ఏది అడగట్లేదు ఫీజు, కానీ మనము వాళ్ళకి కావాల్సింది ఏదైనా ఉంటే గుర్తించి మనం ఇస్తుంటే వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. వాళ్ళు కోరరాదనమాట. ఒకవేళ వస్తుంటే తీసుకోవచ్చు అనమాట. ఆ విధంగా చేయొచ్చు. ఇది జ్ఞాని యొక్క లక్షణము అని మనకు ఇక్కడ చెప్తున్నారు. దానం ఇప్పుడే చేయాలి, ఇక్కడే చేయాలి. ఎక్కడ చేయాలంటే ఇక్కడే చేయాలి, ఇప్పుడే చెయ్యాలి అని మనకు చెప్తున్నారు. అది దానమే ధర్మము. నెక్స్ట్ లాస్ట్ జ్ఞాన నవరత్నం ఏం చెప్తున్నారంటే ధర్మమే పుణ్యము. అంటే ఏ ధర్మం చేయాలి? ఇప్పుడే చెప్పుకుంటాం కదా మనము, ఈ దానాన్ని చేయాలి. జ్ఞాన దానాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకున్న జ్ఞానాన్ని అందిస్తామో అనునిత్యం ఈ దానాన్ని చేయడం వల్ల అనునిత్యం ధర్మం చేయడమే పుణ్యము. అదే ధర్మమే పుణ్యము. ఆ ధర్మమే పుణ్యము అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ 9వ రత్నము ఏమిటి అంటే ధర్మమే పుణ్యము అని చెప్తున్నారు. పుణ్యాత్ముడు అని ఎవరు చెప్తున్నారు అంటే ఎప్పుడైతే వాళ్ళు తెలుసుకున్న జ్ఞానాన్ని అనునిత్యము ఎప్పుడు వాళ్ళు నిద్రలో ఉన్నా కూడా, ఎప్పుడైతే వాళ్ళ పనిలో ఉన్నా కూడా ఎవరైనా వచ్చి ధ్యానం గురించి చెప్పండి అంటే వాళ్ళు ఎప్పుడైతే ఆ ధ్యానం గురించి వాళ్ళు చెప్తారో అప్పుడు వాళ్ళు పుణ్యాత్ముడు అని చెప్తున్నారు అనమాట. అపుణ్యాత్ముడు అంటే వాళ్ళు నేను రేపు చెప్తాను, నేను ఇంకా అంత తెలుసుకున్నాక చెప్తాను, ఇంకా కొన్ని రోజులైనాక చెప్తాను అంటే వాళ్ళు అపుణ్యాత్ముడు అని ఇక్కడ మనకు చెప్తున్నాడు అనమాట. ఏ సమయంలో అయినా ఎప్పుడైనా చెప్పే వాళ్ళనే పుణ్యాత్ముడు అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారు? ఉప్పు కర్పూరంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరామ వినురవేమ అని చెప్తున్నారు. అంటే చూసేకి ఉప్పు కర్పూరము రెండు ఒకటిగానే ఉంటాయి, కానీ మనకు అవి రెండు రుచులు చూసినప్పుడు మనకు తెలుస్తుంది, వేరు వేరు అని మనకు తెలుస్తుంది కదా. అలాగే ఇక్కడ పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య అంటే పురుషుడు అంటే మామూలుగా మనం మగవాళ్ళు అనుకుంటాం, కానీ పురుషుడు అంటే ఎవరు? ఆత్మ. ఈ ఆత్మలందు పురుషుడు పుణ్యవంతుడు. ఈ ఆత్మలందు ఉన్నవాడు ఆ పురుషుడు పుణ్యాత్ముడు అని చెప్తున్నారు అనమాట. కాబట్టి మనము ఈ ధ్యానాన్ని ఈ దానాన్ని మనం ఎప్పుడైతే అనునిత్యము చేస్తామో అదే మనకు పుణ్యంగా ఉంటుంది. కాబట్టి ఈ పురుషులలో మనము పుణ్య పురుషులం కావాలి. పుణ్య పురుషులం కావాలి అంటే అనునిత్యము మనము ఆ జ్ఞానదానాన్ని అందరికీ తెలియజేయాలి, అందరికీ అందజేయాలి. మన పిరమిడ్ మాస్టర్లు అందుకే కదా అనునిత్యము కనిపించిన ప్రతి ఒక్కరికి ధ్యానం చేయాలి, ధ్యాన జగత్ కావాలి, పిరమిడ్ జగత్ కావాలి అని అందరికీ తెలియజేస్తున్నారు. వీళ్ళు పొందిన ప్రతి జ్ఞానాన్ని అందరికీ తెలియజేస్తున్నారు. కాబట్టి అదే పుణ్యము అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. సో మనకు ఇక్కడ మొత్తం 9 నవరత్నాలుగా చెప్పుకున్నాము. కాబట్టి మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందాము. ఫస్ట్ది వచ్చేసి ఆత్మే పరబ్రహ్మము, జీవుడే దేవుడు, దేహమే దేవాలయము, శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానము, తర్వాత దానమే ధర్మము, ధర్మమే పుణ్యము అని ఎవరైతే ఈ నవరత్నాలను ధరిస్తారో ప్రతి క్షణం అనుక్షణం దాన్ని గుర్తించుకొని దర్శించుకొని ధరించుకొని దాన్ని ఆచరిస్తారో అప్పుడు వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. వాళ్ళు ఎంతో గొప్పగా ఉంటారనమాట. కాబట్టి మనము ఈ నవరత్నాలను ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ప్రతి ఒక్కరూ దీన్ని మననం చేసుకుంటూ దాన్ని ఆచరించుకుంటూ ఉంటారని నేను అనుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ. ఇంతటి గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చిన పత్రిక మహిళా చైతన్యం టీం అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా చెప్పారు మేడం.